హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికా మాయ ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీ అందరు సపోర్ట్ దయ వల్ల ఈ 18,000 నుంచి 19,000కి, అలా 19,000 నుంచి 20,000కి వెళ్ళాలని ఆశిస్తున్నాను. సో అలాగే అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లికా మాయ ఛానల్ అండి. హాయ్ అండి, ఈరోజు మీ అందరికీ అంటే ఇది వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయిందంట, కానీ మన యూట్యూబర్గా నేను యాజ్ ఏ యూట్యూబర్ బ్లాగర్గా సో మంచి కెమెరా ఒకటి సజెస్ట్ చేసుకోవాలి, సో ఎట్లా ఉండాలని అనుకుంటూ ఉంటే నాకు మంచి సజెషన్ ఒక కెమెరా దొరికిందండి. సో అది నథింగ్ బట్ డీజే పాకెట్ 2 అనమాట. సో చాలా స్మార్ట్ కిట్ ఇచ్చాడు నాకు. క్రియేటివ్ కాంబో తీసుకున్నాను. సో ఆ క్రియేటివ్ కాంబోలో నాకు ఫస్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి, నేను విడివిడిగా మీకు ఇంట్రడక్షన్స్ అన్నీ కూడా చాలా చెప్తాను. సో కాకపోతే ఫస్ట్ కెమెరా గురించి జస్ట్ చూపించాలని చెప్పి జస్ట్ చూపిస్తున్నాను. సో ఇది 4K సపోర్ట్ తోటి వీడియో ఉన్న బ్లాగరింగ్ అనమాట. ఇగో 3 ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. ఇమీడియట్గా ఎప్పుడైనా ఆన్ చేసుకోవాలంటే ఇమీడియట్గా 3 టైమ్స్ రొటేట్ చేస్తే ఫ్రంట్ క్యాము, 3 టైమ్స్ రొటేట్ చేస్తే బ్యాక్ క్యాము, అలా వీడియోస్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి నేను క్లియర్గా మొత్తం మీకు మంచి వీడియోస్ 1-2 క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఎవరికైనా అంటే కాన్స్టెంట్గా పెట్టుకుని ఈ 4K వీడియోస్ తీసుకుని తర్వాత దీని నుంచి ఈజీగా డంప్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను క్రియేటివ్ కాంబోలో ఎలా వచ్చినాయో అన్నీ కూడా ఒకటి పెడతాను. సో దీంట్లో నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే, సో డీజే మైక్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో డీజే కాస్ట్ కూడా లో ప్రైస్లో, కాకపోతే ఒకటే కెమెరా వచ్చింది, కానీ ఇది వచ్చింది. కొంచెం హ్యాండ్లింగ్ చేయడానికి కొంచెం కష్టమే, కానీ కాకపోతే మనకి ఇది అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా పర్మిషన్స్ లేనప్పుడు మనం జస్ట్ ఏదో పెన్ పెట్టుకున్నట్టు ఇట్లా పెట్టేసుకుని ఆ వీడియోస్ మనం తీయచ్చు. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వీడియోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా ఫుడ్ బ్లాగింగ్ చేసినప్పుడు, తర్వాత సింగిల్గా ఎవరైనా ఒక వ్లాగర్ ఒకటే ఉండి కెమెరామెన్ ఎవరు లేకపోయినప్పుడు ఇలా తీసుకుంటే చాలా బాగా పనికొస్తుంది ఈ వీడియో కెమెరా. కాకపోతే దీంట్లో కొన్ని సెట్టింగ్స్ బాగా మనకు తెలిసి ఉండాలి, ఎందుకంటే డీజే పాకెట్ 2 కాబట్టి. సో దీని గురించి మాత్రం ప్రత్యేకంగా మీకు వీడియో తీస్తాను. ఖచ్చితంగా ఒకటి వ్లాగ్ చేసి చూపించాలి. సో ప్రజెంట్ అయితే ఈ వ్లాగింగ్లో అన్బాక్సింగ్లో చేసి చూపిస్తున్నాను. సో నేను కొన్నది కొత్త పీసే ఇదిగోండి, అంటే ఇవన్నీ సెట్టింగ్స్ చేశాను కాబట్టి అదిగోండి. కాకపోతే ఇంకా చాలా వచ్చినాయి చూడండి. ఇవన్నీ ఛార్జరు, లెన్స్, ఇవన్నీ కూడా లెన్స్ అనమాట. సో ఇవన్నీ మనం ఎప్పుడైనా లెన్స్ కావాలనుకున్నప్పుడు దీనికి లెన్స్ అటాచ్ చేసుకుని మనం దానికి కెమెరా క్వాలిటీని పెంచుకోవచ్చు అనమాట. కెమెరా క్వాలిటీ పెంచుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఈ క్రియేటివ్ కాంబోలో నాకు వచ్చిన ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా షోరూంలో తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకున్నాను. సో దానివల్ల ఈ క్రియేటివ్ కాంబోలో ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో ఇవి ఇండివిజువల్గా కొనాలంటే ఒక్కొక్క ప్రైజ్లో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ పడుతుంది, కానీ మనకి మన వ్లాగింగ్లో అయితే చాలా తక్కువగా వచ్చినాయి అనమాట. ఇదిగోండి శాండిస్క్, ఇవ్వండి ఐఫోన్ కేబులింగ్, తర్వాత అంటే వీడియోస్ని డైరెక్ట్గా మనం ఫోన్కి కనెక్ట్ చేసేసుకొని అప్పటికప్పుడే ఇందులో తీసుకున్న వీడియోస్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, అట్లా అనమాట. ఇది ఏంటంటే మనకి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా ఫోన్ మర్చిపోయినా ఇది ఒకటే పట్టుకుని వెళ్ళి మనం వీడియోస్ కావాల్సినవి షూట్ చేసేసుకుని ఈ SD కార్డులో సేవ్ అవుతాయి. మామూలు నార్మల్ మెమరీ కార్డే 64 GB అయితే వేసాను నేను. సో ఇందులో నుంచి మనం వీడియోస్ ఎన్ని కావాలని షూట్ చేసుకుని ఫొటోస్ కానీ వెయిట్ చేసుకుని మనకి ఇంటికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఉన్న ఈ కాంబో తీసేసి మనం సిపిన్ కానీ మన ఐఫోన్ అయితే ఐఫోన్కి పెట్టుకుని ఇక్కడ మనం అటాచ్ చేయడానికి ఉంటుంది. దాన్ని మన ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మన డేటా అంతా దాంట్లోకి ఎక్కేస్తుంది. లేదు ఇది వైఫై కనెక్షన్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఇది కింద మీరు ఇది అబ్జర్వ్ చేస్తారు కదా, క్రియేటివ్ కాంబో తీసుకోకుండా కింద కొన్ని తీసుకుంటే ఇక్కడ దాకానే వస్తుంది కెమెరా. సో దానివల్ల మైనస్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం ఏదైనా డీజే కాకుండా వేరేదన్నా మైక్ సెటప్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా కుదరవు అనమాట ఇట్లో.
సో ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ నేను వీడియో ప్రత్యేకంగా చెప్తాను. సో ఇదైతే నేను ఈ ప్రజెంట్ చేసుకోవడానికి చాలా బాగా అనిపించింది. ఇదైతే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఒక యూట్యూబ్ మనం అంటే కొంచెం యూట్యూబర్ అనేటప్పటికి ఒక రకమైన ఆరో వస్తుంది కదా, అది ఆ ఆరో వస్తుంది అనమాట ఇది చూసినప్పుడల్లా. ఎట్లా పట్టుకెళ్ళినప్పుడు ఇదేదో మామూలుగా చూడటానికి అయితే బ్రష్లా ఉంది, కానీ హ్యాండ్లింగ్ చాలా క్యాజువల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సేఫ్టీగా పట్టుకోవాలి. ఓకే, సో ఈ వ్లాగ్స్ అన్ని ఖచ్చితంగా చేసి పెడతాను దీంట్లో. సో ప్రజెంట్ అయితే ఇక్కడతోటి దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న దాని పేరు అయితే DJI Pocket 2 Osmo అనమాట.